శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 2వ సర్గము. సామంతరాజులు మొదలగు వారు అందరూ సుఖాసీనులైన పిమ్మట ఆ అయోధ్యాపతి సదస్సులను అందరినీ సంబోధించుచు ఎల్లరకును అపరిమిత సంతోషమును కూర్చున్నట్టి హితకరమైన విషయమును మేఘ గర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందుబి స్వరము వలె నలుదెసలా ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా ఉండెను. సాటిలేని మృదు మధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మొన్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్న బిడ్డల వలె పరిపాలించిన విషయము మీరందరూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశము వాడనే అయిన నేను దీనిని సుఖ సంతోషములకు ఆటపట్టుగా చేయదలచితిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరించుచు నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచు వచ్చితిని. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేతఛత్రం యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసితిని. పరిపాలన విధి నిర్వహణమునందే నాకు వార్ధక్యము సంక్రమించినది. వేల కొలది అనుగా 60,000 సంవత్సరముల వయస్సు గల నా శరీరము ముసలితనముచే జీర్ణదశకు చేరి రాజ్యభారం నుండి విశ్రాంతిని కోరుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రమములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయ సుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్యపాలన భారమును వహించి నేను అలసిపోయితిని. ఈ విధముగా డస్సిన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి గైకొనదలచితిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నా అంతటివాడు. అతడు శత్రు నగరములను ధ్వంసమనుపగలవాడు. శౌర్యమున యంత్రతుల్యుడు. పుష్యమి నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో వెలసిల్లుచున్న వాడును, ధార్మికులలో శ్రేష్ఠుడును, నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసేదను. సర్వశుభ లక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములను సురక్షితములగును. నేను చిరకాలం నుండి వహించుచూ వచ్చిన
ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును, నాకును విశ్రాంతి లభించును. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సలసియున్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించితిని. ఇది మీకు నచ్చినచో నాకు అనుమతి నిండు మరియు నా కర్తవ్యమును తెలుపుడు. శ్రీరాముని యువరాజును చేయుట నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికీ ప్రజలకు హితకరమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచింపుడు. ఏలనన పక్షపాత రహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి కదా. ఈ విధముగా పలుకుచున్న రాజును చూచి సభలోని సామంతరాజులందరూ సంతసించిన వారే వర్షించుచున్న మేఘమును చూచి ప్రేంకారములు చేయుచున్న నెమళ్ల వలె ఆనందముతో దశరథుని అభినందించిరి. అంతటా ఆ సభలోని వారెల్లరూ హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను కావించిరి. వినసొంపుగా ఉన్న ఆ ధ్వనులు రాజభవన గోపురమును కంపింపజేయుచున్నవా అనున్నట్లు సభ అందంతటను మారుమ్రోగెను. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు, జానపదులు మున్నగు వారందరూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థములను బాగుగా ఎరింగిన దశరథుని మాటలలోని అంతర్యమును వారు గ్రహించిరి. ధర్మార్థములను ఎరుంగట అనుగా వార్ధక్యమునున్న రాజు రాజ్యభారమును యువరాజుకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట. రాజుగారి ప్రతిపాదన దేశ కాలోచితమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకుని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరములు వయస్సు గల వృద్ధుడవు నీవు. కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని కావింపము. ఆజానుబాహువు, మహాబల సంపన్నుడు, రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేత ఛత్ర ఛాయలో పురవీధులలో ఊరేగుచూ వచ్చుచుండగా చూచి ఆనందింపవలనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళూర్చున్నాము. అంతటా దశరథ మహారాజు సదస్యుల మాటలను విని వారి మనస్సులలో పొంగి పొరలుచున్న సంతోషమును ఎరింగియు మరల వారి అభిలాషలను విడివిడిగా వారి నుండియే వినుటికై తెలియని వాని వలె ఇట్లనెను. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏమాత్రము మారు పలకక శ్రీరాముని యువరాజుగా కోరుకుని చుట్టిరి. అది సరే, మొదట నా సందేహమును తీర్పుడు. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకుని చుంటిరా, లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావం వలన యథార్థం వచింపుడు. నేను ధర్మబద్ధముగా
రాజ్యపాలన చేయుచుంటిని కదా. నా సుఖములను సైతము ఏమాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమునే వహించుచు ఇంతవరకును పాటుపడితిని కదా. అయినను నా కుమారుడు యువరాజు కావాలని మీరు ఎందుకు అభిలషించుచున్నారు? రాజులు, పౌరులు, జానపదులు మున్నగు వారందరూ మహోదారుడైన ఆ దశరథునితో ఏకగ్రీవంగా ఇట్లు పలికిరి. మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణములకు పెనిది. ఓ ప్రభు, ఉత్తమోత్తమ గుణములు కలవాడును దైవతుల్యుడును ధీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములన్నింటినీ పూర్తిగా తెలిపెదము వినుము. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్న అయినవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరొకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్య ధర్మేక నిరతుడు. ధర్మమును దాని ఫలమైన సంపదను ఈ రెంటిని ఒక్క త్రాటిపైన నడిపెడేవాడు ఇతడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవి తుల్యుడు. బుద్ధి యందు బృహస్పతి. పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకున్నవాడు. చక్కని సౌశల్యం గలవాడు. ఇతరులను చూచి అసూయ పడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు. కుపితులను దుఃఖితులను ఓదార్చువాడు. ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతులుగా భావించువాడు. జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావం గలవాడు. స్థిరమైన చిత్తము గలవాడు. భక్త పరాధీనుడు. అసూయారహితుడు. అందరి తోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు. వేదశాస్త్రాది సకల విద్యలందును ఆరితేరినవాడు. శీల వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించినవాడు. వృద్ధులను సేవించడం వలన సాటి లేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నవాడు. వివిధములకు అస్త్ర విద్యలందలి కౌశలముచే దేవతలను అసురులను మానవులను మించినవాడు. గురుకులములో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగముల యందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలందును లోకోత్తరుడు. అతడు స్వయముగా పవిత్రుడైనందున మాతా పితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితుల యందు సైతము అతడు ధైర్యముగా ఉండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై ఉత్తమ వంశ సంజాతులై గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. గ్రామములను కానీ నగరములను కానీ పరిరక్షించుటకే లక్ష్మణుడితో కూడి యుద్ధమునికి వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయముతోడనే తిరిగి వచ్చుచుండును. సమరభూమి నుండి రథముపై కానీ మదపు టేనుగుపై కానీ మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతతో పౌరులను పలుకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొనుచుండును.
లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్య పుత్రులను గూర్చియు వారి అగ్ని కార్యములను గురించియు సేవకులను శిష్యులను గూర్చియు తండ్రి కొడుకుల వలె ప్రేమతో అందరి యోగక్షేమలను అరయచుండును. మీ శిష్యులెల్లరూ సర్వసన్నద్ధులై మీ మీ కార్యక్రమముల అనర్చుచు మిమ్ము సేవించుచున్నారు కదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానును పాలు పంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగిడి అన్ని ఉత్సవములను చూచి తండ్రి వలె తానును మిక్కిలి సంతోషపడుచుండును. రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చిపడినను ఆడి తప్పనివాడు, కోదండమును ధరించువాడు, పెద్దలకు సేవలనుచుచుండును. జితేంద్రియుడు, ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలుకరించువాడు, ఎట్టి క్లిష్ట దశయందైనను ధర్మమును వేడినవాడు. శ్రీరాముడు ఎల్లరికును శ్రేయస్సును కూర్చువాడు, ప్రేలాపనలు వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు, యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమ్మలు గలవాడు, విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు, లోకమునకే ముద్దైనవాడు. అతడు శౌర్య వీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు, క్రోధముకెన్నడూనూ లోను కానివాడు, ముల్లోకములను సైతను పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. శ్రీరాముని కోపము కానీ అనుగ్రహము కానీ ఎప్పుడునూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును, చంపదగిన వానిపై ఆయనకు కోపమే రాదు. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహము చూపుచూ వాని అభిష్టము మేరకు అతనికి ధన కనక వస్తు వాహనములను ప్రసాదించును. సకల జనులకును మనోహరములైనవియు మానవులకు ప్రీతిని కూర్చున్నవియు అయిన శమ దమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు శాస్త్రకిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండును. ఈ విధముగా సద్గుణ శోభితుడును అమోఘ పరాక్రమం గలవాడును ఇంద్రాది లోక పాలులతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలెల్లరూ తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున లోక కళ్యాణ కారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షి వలె ఈయనకు పుత్రుడికి ఉండవలసిన గుణములన్నీ కలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యం నందలి అంతఃపురవాసులు, పుర ప్రజలు, జానపదులు మున్నగు వారు అందరూ చక్కని శీల సంపదలు గల శ్రీరామునకు బలము ఆయురారోగ్యములు కలుగొలని ప్రార్థించున్నారు. కోసల దేశం నందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగు వారందరూ అన్ని వేళల యందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావాలనను ఉత్కంఠతో సర్వదేవతలకును నొక్కులిడుచున్నారు. ఓ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావలను అని వారు దేవతలకు చెల్లించుచున్న మ్రొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగుగాక. ఓ రాజోత్తమ, నల్ల కలువ వలె శ్యామవర్ణము గలవాడును, శత్రులందరినీ తునుమాడగల సమర్థుడును, మీ జ్యేష్ఠ కుమారుడును అయిన శ్రీరాముని
యువరాజ పీఠంపై చూచితముగాక. ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకముల హితమునే కాంక్షించువాడు, ఔదార్య గుణముతో అలరారువాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోర్కెను తీర్చుము.